సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పిఠాపురం సీట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సార్. అంటే ఒక సైడ్ వంగ గీత గారు, ఒక సైడ్ పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉండబోతుంది సార్ కాంబినేషన్? ఏమనిపిస్తుంది? అక్కడ ఇప్పుడు జగన్ ఒక స్ట్రాటజీతో పోతున్నాడు. మెయిన్ క్యాండిడేట్లకి ఆపోజిట్ గా లేడీస్ ని పెడుతున్నాడు. వంగా గీతాన్ని ఎందుకు పెట్టాడు? పవన్ కళ్యాణ్ ఎదురుగా. పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ 90,000 కాపులు ఉన్నారని చెప్పని అక్కడ నుంచి నిలబడుతున్నాడు. ఆయనకి ఇప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్. ఈసారి కానీ ఓడిపోతే ఇంకా అసలు ఆయనకి పాలిటిక్స్ నుంచి ఇంకా విరమించుకోవటమే, ఆ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మరి మహిళలని స్పెసిఫిక్గా పెడుతున్నాడని మనం ఎందుకు అంటున్నాం అంటే, అక్కడ మంగళగిరిలో మన చిన్నబాబుకి అగ్నెస్ట్గా మహిళను పెట్టారు. అటు పక్క మన బాలకృష్ణకి ఎదురుగా హిందూపురంలో కూడా మహిళను పెట్టాడు వైసీపీ. ఎందుకు పెట్టాడు జగన్ అని అంటే, ఎక్కడ జగన్ సభలు జరుగుతున్నా కూడా మహిళలు ఎక్కువగా వస్తున్నారు. అది అబ్జర్వేషన్ చేస్తుంటే ఆ పథకాల వల్ల కానీ ఏది కావచ్చు అని మహిళలు బాగా ఎక్కువగా వస్తున్నారు. సో మహిళల సపోర్ట్ ఎక్కువ ఉందని గ్రహించిన మన జగను వీళ్ళకి ఇంపార్టెంట్ క్యాండిడేట్లకు ఆపోజిట్గా కావాలని చెప్పని మంచి మహిళల్ని చూస్ చేసినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మెయిన్ భద్రశత్రువు యాక్చువల్గా చంద్రబాబు నాయుడే అనుకోవాలి. ఇప్పుడు ఈసారి కనుక ఓడిపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్, ఇక ఈయన మళ్ళీ పాలిటిక్స్లోంచి వెళ్ళిపోతే మళ్ళీ టీడీపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ ఓటు షేర్ అంతా మళ్ళీ ఆయనకి టీడీపీగా వస్తుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్కి గ్రౌండ్లో ఎంత సపోర్ట్ చేస్తుంది అనేది నాకు క్వశ్చన్ మార్క్గా కనపడతా ఉంది. సో కాపులు అక్కడ కొంచెం కలిసి ఓటు వేసినా కూడా మిగతా టీడీపీ సపోర్టర్స్ ఎంత వాళ్ళు పూలప్ చేస్తారనేది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం అది. సో చంద్రబాబుకి మాత్రం కుట్రలు పన్నే చంద్రబాబు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ని తొక్కేస్తేనే ఆయనకి లాభం రేపు లాంగ్ టర్మ్లో. సో మిగతా చోట్ల ఏమన్నా ఉన్నా కానీ ఈయన మాత్రం తొక్కాలని చూస్తాడని చెప్పని నాకు అనిపిస్తుంది. ఎందుకని చెప్పని అంటున్నానంటే, నేను అంతకుముందు వీడియోలో బీజేపీ వస్తేనే ఈ కూటమి ఏదన్నా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పాను నేను. కానీ ఆ ఆనవాళ్ళు కనపడట్లా. ఏది బీజేపీ తోటి కలిసి వచ్చింది, బీజేపీ కూడా వచ్చింది పొత్తులో, బట్ గ్రౌండ్లో నాకు ఆ సింక్రనైజేషన్, ఆ సినర్జీ కనపడట్లా. ఎందుకు? ఒక పక్కన చంద్రబాబు ఏమో మోడీని పొగుడుతూ ఉన్నాడు, మొన్నటిదాకా తిట్టినోడు, రైట్? జనాలకి అది మింగుడు పడట్లా. ఇప్పుడు టీడీపీ సపోర్టర్స్ ఎవరు కూడా బీజేపీని యాక్సెప్ట్ చేయలేకపోతుంది, ఇంక్లూడింగ్ వాళ్ళ మీడియా. ఇప్పుడు రాధాకృష్ణ రోజు తిడుతున్నాడు కదా బీజేపీని. సో నువ్వు ఏ రకంగా ఇది పొత్తు అనుకోవాలి? నువ్వు బీజేపీని ఒక పక్కన బీజేపీతో పొత్తు పెట్టుకుని కింద స్థాయి వాళ్ళు సపోర్ట్ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చుకుంటే, ఇక చంద్రబాబు ఏమి ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలని చెప్పారంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక సఖ్యత కనపడాలి కదా. ఆ సఖ్యత ఏది? ఆ మోడీ గారు కూడా పెద్దగా ఏం చెప్పలేదు. ఇప్పుడు ఈయన నేను 2019లో నేను మిస్టేక్ చేశాను, నేను బీజేపీకి వ్యతిరేకించి నేను చాలా పెద్ద తప్పు చేశానని చెప్పిన బహిరంగంగా ఏమన్నా క్షమాపణ చెప్తే, నేను ఫలానా తప్పు చేయడం వల్ల నేను నష్టపోయాను, నన్ను క్షమించండి అని చెప్పిన క్షమాపణ, బహిరంగ క్షమాపణ కనుక కోరుంటే కొంచెం ఏమన్నా బెటర్ అయి ఉండేది. సో ఇప్పుడు టీడీపీ సపోర్టర్సే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు చంద్రబాబుని. ఎందుకంటే వాళ్ళ మీడియానే యాక్సెప్ట్ చేయలేకపోతుంది, వాళ్ళని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. సో ఇంకా పొత్తు ఎక్కడుంది? సో ఇప్పుడు మరి టీడీపీ సపోర్టర్స్ వచ్చి జనసేనకి సపోర్ట్ చేస్తారని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు బేసికల్గా బీజేపీ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అని బీజేపీ వాళ్ళు మొన్నటిదాకా చెప్పుకున్నాడు. ఏదో ఒక రోజు బీజేపీ జనసేన పార్టీని బీజేపీలో కలిపేస్తాడు పవన్ కళ్యాణ్. ఆయనకి ఇంక ఓపిక లేదు నాకు కనపడి. రేపు గెలిచినా కూడా ఫైనల్గా ఇట్ విల్ మర్జ్ ఇంటూ బీజేపీ. సో వీళ్ళు పొత్తు పెట్టుకున్న వీళ్ళకి మధ్యలోనే వైరుధ్యాలు, అంటే ఒకరినొకళ్ళు ఓడించుకోవాలనే స్ట్రాటజీ కనపడుతుంది తప్పితే కలిసి పనిచేస్తున్నాం అన్న స్ట్రాటజీ నాకు గ్రౌండ్ మీద అయితే కనపడట్లా. సార్ అయితే ఇప్పుడు మనం చూసాం కదా సార్, పోయినసారి తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు అంటున్నారు కదా సార్, పవన్ కళ్యాణ్ తో పొత్తు అంటారు. తెలంగాణకు వచ్చేసరికి ఈవెన్ అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హేళన చేసేలాగా చేసిన వ్యక్తి చంద్రబాబు కదా. అవును, బరలెక్క వచ్చిన ఓట్లు కూడా నీకు రాలేదని చెప్పి హేళన చేసింది చంద్రబాబే. జగన్ చేసాడు. అవును. అంటే
అన్ని సీట్లు కూడా అన్ని ఓట్లు కూడా రాకుండా చేశాడు కదా ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు కుకట్పల్లిలోంచి పెడితే కుకట్పల్లి మొత్తం అసలు టీడీపీ గడ్డది. అక్కడ ఎన్ని సీట్లు వచ్చినా బర్రెలకు వచ్చిన అంతమంది వచ్చినా కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్కి. సో ఖమ్మంలో కూడా ఏం రాలేదు. సో బేసికల్గా ఇక్కడ ఓడిపించాడు కదా చంద్రబాబు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ని. ఇప్పుడు అదే పని అక్కడ చేస్తే చంద్రబాబు కూడా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ చేసే క్యాండిడేటే కదా, ఆయన షార్ట్ టర్మ్ ఒకటే కూడా చూసుకోడు. లాంగ్ టర్మ్లో ఈ క్యాండిడేట్ ఈయన ఓటు మాత్రం ఒత్తులో పెట్టుకొని తీసుకోవాలి, ఈయన మాత్రం ఓడించాలి అని చెప్పి స్ట్రాటజీ చంద్రబాబు వేసినట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే బీజేపీకి కూడా పొత్తులో పెట్టుకున్నట్టుగా పెట్టుకొని ఆయన బీజేపీకి కోరిన సీట్లన్నింటిలో టీడీపీ క్యాండిడేట్లని డిక్లేర్ చేశాడు, ఎంపీ సీట్లు 3 సీట్లలో. ఇప్పుడు మోడీ గారికి అంటే తన హిందీ మాటని ట్రాన్స్లేట్ చేస్తున్న రాకా లోకం గారికి ఆయన చెప్పిన మాట 2-3 రోజుల క్రితం రాకా లోకం గారు ఏం చెప్పారు, అసలు పొత్తు లేనట్టే, ఎక్కడుంది పొత్తు, బీజేపీ అడిగిన సీట్లన్నీ బీజేపీకి చెప్పకుండా డిక్లేర్ చేశాడు చంద్రబాబు, అంటే మళ్ళీ వెన్నుపోటు పొడుస్తున్నాడని చెప్పని మోడీ గారి మాటని తెలుగులో అనువదించి చెప్పే రాకా లోకం గారే ఈ మాట అన్నారంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి, పొత్తు ఉన్నట్టా లేనట్టా, ఒకళ్ళనొకళ్ళు ఓడించుకోవడానికి పొత్తు పెట్టుకున్నారా? సార్ అయితే ఇప్పుడు పిఠాపురంలో కాపు సామాజిక వర్గం వర్కౌట్ అయితే సార్, అంటే మనం చూసుకుంటే ఇప్పుడు కాపు సామాజిక హేమవీరు ముద్రగడ గారు వైసీపీలో ఉన్నారు, అర్రామ జోగయ్య గారు కొడుకు కూడా వైసీపీలో ఉన్నారు, కానీ కాపులు 90,000 ఉన్నారు అనేది అనుకుంటున్నారు, అది వర్కౌట్ అయితే సార్? ఈ కాపులలో కూడా చాలా రకాల తెగలు ఉన్నాయి. కాపు అనేది ఒక తెగ కాదు అది. సో మల్టిపుల్ దాంట్లో డిఫరెంట్ జాతులు ఉన్నాయి కాపులో. సో అన్ని జాతులు ఒక పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా లేదు, రైట్? ఎందుకంటే ఇప్పుడు మన జగన్ కూడా ఆయన ఎత్తులు ఆయన వేస్తున్నాడు కదా. ఇప్పుడు బలిజలని వాళ్ళని వీళ్ళని రకరకాల తెగలు ఉన్నాయి కాపుల్లో కూడా. సో మొత్తంగా ఇప్పుడు దాకా అయితే మనం కాపు యూనిటీ అనేది ఇప్పటివరకు మనం చూడలే. ఇప్పుడు ఎలక్షన్స్లో కాపు యూనిటీ అనేది ఇప్పుడు దాకా మనం ఎక్కువ డిస్ప్లే అంటే ఆఫ్టర్ మన చిరంజీవి అప్పుడేమైనా కొంత కనపడిందేమో, కానీ దాని తర్వాత ఇప్పటివరకు వాళ్ళు యూనైట్ కాలేకపోయారు, రైట్? ఇంకొక పక్కన ఈ తెలుగు మీడియా, తర్వాత ఈ చంద్రబాబు కుట్రలు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్ర పాలిటిక్స్ మనం అనుకున్నట్టుగా జరగట్లేదు. ఓడించాలని అయితే భయంకరంగా ప్రయత్నం చేస్తారు కదా. లాస్ట్ టైం ఓడించాడు, జగన్ ఓడించాలనుకుంటాడు, మన చంద్రబాబు కూడా ఓడించాలనుకుంటాడు. ఆయనకు శత్రువులు వీళ్ళిద్దరు, పవన్ కళ్యాణ్కి వీళ్ళిద్దరు కలిసి ఓడించేది. ఎందుకంటే పొత్తు పెట్టుకునేటప్పుడు మరి లాస్ట్ టైం తిట్టినప్పుడు బీజేపీని ఈసారి నువ్వు ఎందుకు పొగుడుతున్నావు అనే దానికి ఒక సమాధానం చెప్పుండాలి కదా జనాలకి. అది చెప్పకుండా కింద కార్యకర్తల్లో యూనిటీ లేకుండా, అంటే వాళ్ళని కన్వర్ట్ చేయలేని పరిస్థితుల్లో టీడీపీ ఉన్నప్పుడు, ఇప్పుడు మరి బీజేపీ క్యాండిడేట్ అని చెప్పని డిక్లేర్డ్ క్యాండిడేట్ మన పవన్ కళ్యాణ్కి టీడీపీ ఓటు ఎట్లా షిఫ్ట్ అవుతుంది, అది ఒక క్వశ్చన్ మార్క్. కొంత ర్యాలీ అవ్వచ్చు, కొంత పర్సంటేజ్ ఆఫ్ కాపు డెఫినెట్గా ర్యాలీ అవుతుంది, దాంట్లో డౌట్ ఏమి ఉండదు, వాళ్ళ కాపు క్యాండిడేట్ నిలబడ్డాడు కాబట్టి. బట్ మొత్తం కాపులందరూ యునైటెడ్గా ఉంటారు అనేది వాళ్ళ యూనిటీ డిస్ప్లే కనపడలేదు ఇప్పుడు దాకా మనకి. చంద్రబాబు ఏ మాత్రం ఈ బీజేపీ క్యాండిడేట్ అనే జనసేనకి వేస్తాడా, సపోర్ట్ చేస్తాడా, ఈయన కుట్ర పన్నుతాడా, ఇది మనం ఎలక్షన్స్ అయిన తర్వాత మనకి విశ్లేషణ చేయగలుగుతాం. ఎందుకంటే వీటిలన్నిట్లో తెర వెనుక జరిగే సిచ్యువేషన్స్ మనకు తెలియదు. బయటకేమో ఒకటి చెప్తున్నారు, లోపలేమో ఇంకోటి చేస్తున్నారు. సో మనకి పవన్ కళ్యాణ్కి మాత్రం కొంచెం కష్టపడాల్సిందే, చాలా కష్టపడాల్సిందే. ఈ కుట్రల్ని ఎట్లా ఛేదించుకొని గెలవగలుగుతాడా లేదా అనేది ఇంకా ఆయన మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళ కాపులందరూ యునైట్ అయితే తప్పితే ఆయన గెలవడం కష్టం. కానీ వాళ్ళని విడగొట్టడానికి బీజేపీ తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా చేయడానికి ఈ ఆర్కే లాంటి వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టుగా కనపడుతోంది నాకు. ఎల్లో మీడియా వీళ్ళకి మాత్రం ఇంకా బుద్ధి రాలేదు. మరి వీళ్ళకి ఇంకొకసారి ఓడిపోతే కానీ వీళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా కనపడట్లేదు నాకైతే. ఎందుకంటే రాకాలోకం గారే చెప్పేశారు కదా ఇక పొత్తు ఎక్కడుంది అని. అంటే ఇప్పుడు బేసికల్గా నేను ఐ కన్సిడర్ జనసేన టు బీ పార్ట్ ఆఫ్ ద బీజేపీ.
ఇప్పుడు టీడీపీ కంటే బీజేపీతో క్లోజ్గా ఉంది ఎవరు? జనసేన. ఇక్కడ తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకుంది ఎవరు? జనసేన. టెక్నికల్లీ బీజేపీస్ క్యాండిడేట్ ఈజ్ జనసేన. నాకు తెలుగుదేశం మీద మాత్రం ఈ ఎల్లో మీడియా వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే కుట్ర అయితే పన్నుతున్నారు అన్నట్టుగా తెలుస్తాం. బాయ్, జై హింద్.